టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 పార్ట్ 8 ద ఫైనల్ రెకనింగ్ నిన్న శనివారం మే 17న ఇండియాలో రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా మే 23న అమెరికాలో మిగతా దేశాల్లో రిలీజ్ అవుతుంది. మనకి ఇండియాలో ఒక వారం ముందే రిలీజ్ అయింది. అంటే ఈ రెగ్యులర్గా హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకు టామ్ క్రూజ్ అంటే తెలుసు, ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ అంటే తెలుసు. ఎనిమిదో సినిమా ఇది ఆ ఫ్రాంచైజ్లో. 30 ఏళ్ల క్రితం 1996లో మొదటి పార్ట్ వచ్చింది, మిషన్ ఇంపాసిబుల్ పార్ట్ 1. అప్పుడు అది చాలా సెన్సేషన్. అంటే అప్పుడు వయసు టామ్ క్రూజ్ది 32 ఏళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత అంటే 62 ఏళ్ళ వయసులో కూడా అదే చాము, అదే ఎనర్జీ, అదే యాక్షన్ సీన్స్. అంటే 96లో రాకముందు అంటే టామ్ క్రూజు 1986లో టాప్ గన్ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఈ 96లో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్తో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు టామ్ క్రూజు. ఒక రకంగా నాకు టామ్ క్రూజ్ని చూస్తే నాకు మహేష్ బాబే గుర్తొస్తాడు ఎందుకో. అంటే మనకు టామ్ క్రూజ్ని హాలీవుడ్ మహేష్ బాబు అని చెప్పాలి, మన మహేష్ బాబుని టాలీవుడ్ టామ్ క్రూజ్ అని చెప్పాలి. అంటే అందంలో కానీ, యాక్టింగ్లో కానీ, యాక్షన్లో కానీ అన్ని రకాలుగా. ఇక ఈ 96లో వచ్చిన ఫస్ట్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ అంటే చాలా సినిమాల్లో మనకి తెలుగులో కానీ, హిందీలో కానీ చాలా సినిమాల్లో ఎస్పెషల్లీ బీజిఎం ఉంటుంది, టిన్ 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 అనే. అది మొబైల్స్ ఫోన్ వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరి మొబైల్ రింగ్ టోన్ ఇదే ఉండేది. మహేష్ బాబు కూడా ఒక సినిమా తీశాడు, వంశీ అని. ఆ సినిమాలో మన మిషన్ ఇంపాసిబుల్ క్లైమాక్స్ ఫైట్, బైక్స్ మీద వచ్చే ఫైట్స్ అంతా కాపీ కొట్టేశారు. సో ఇక టామ్ క్రూజ్ ఒక సినిమాలో పరిగెత్తడం అనేది ఒక డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది. సేమ్ మన మహేష్ బాబు పరిగెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అతనిది. సో అది పక్కన పెట్టేస్తే ఈ మిషన్ ఇంపాసిబుల్ పార్ట్ 1 అంటే ప్రతిదీ సేమ్ మనకు జేమ్స్ బాండ్ సిరీస్ మాదిరి, ఒక ఇండియానా జోన్స్ సిరీస్ మాదిరి ఇది ఒక సిరీస్. అంటే అసలు ఏజెంట్ అనమాట. ప్రతి దాంట్లో అంటే ప్రపంచాన్ని కాపాడడమే అతని పని. అండ్ ప్రతి దాంట్లో కూడా మనకు ఏమంటారు అంటే ప్రతిదీ కొత్తగా ఉంటుంది, కంటిన్యూషన్ కాదు. ఆ సినిమాకే సంబంధము. అండ్ 96లో వచ్చాక మళ్ళీ 2000 సంవత్సరంలో మిషన్ ఇంపాసిబుల్ 2 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు 2005లో మిషన్ ఇంపాసిబుల్ 3 వచ్చింది. ఇక ఆ తర్వాత 4వది వచ్చేసి 2011లో వచ్చింది. దానికి 4 అని పెట్టకుండా గోస్ట్ ప్రోటోకాల్ అని పెట్టారు టైటిల్. ఆ తర్వాత 2015లో మళ్ళీ 4 ఏళ్ళకే రోగ్ నేషన్ వచ్చింది, మిషన్ ఇంపాసిబుల్ 5. ఆ తర్వాత కోవిడ్ ముందు 2018లో పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ మిషన్ ఇంపాసిబుల్ 6 ఫాల్అవుట్ అనేసి, అది అదిరిపోద్ది. ఆ తర్వాత కోవిడ్ తర్వాత అంటే 5 ఏళ్ళ తర్వాత మనకు 2023లో ఈ 7th పార్ట్ వచ్చింది మనకు. ఏది మన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 అనేసి. ఇప్పుడు దాని కంటిన్యూషను అంటే ఫైనల్ రెకనింగ్ అనేసి 8th పార్ట్. మొత్తం 96 నుంచి 2025 వరకు 8 సినిమాల బడ్జెట్ కలిపితే $1.5 బిలియన్. అంటే మన కరెన్సీలో ఇప్పుడు కరెన్సీ కన్వర్షన్లో చెప్పాలి అంటే ఒక 12,000 కోట్లు బడ్జెట్కే. ఇక 7 సినిమాలు కలెక్షన్స్ అంటే 8వది ఇంకా అమెరికాలో రిలీజ్ కాలేదు కాబట్టి $4 బిలియన్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అంటే 32,000 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఒక యాక్షన్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ద బెస్ట్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది టెలివిజన్ సిరీస్ 1966లో 66లో టీవీలో వచ్చేది. ఇది దాన్ని సినిమాకి అడాప్ట్ చేస్తారు 96లో, 30 ఏళ్ళ తర్వాత. ఇంకా 30 ఏళ్ళుగా నడుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయి. ఇంక ఇప్పుడు మన టామ్ క్రూజ్ వయసు 62 కాబట్టి ఆయనకి 82 వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు. ఇక 9, 10, 11, 12 అంటే మనకు ఇండియానా జోన్స్లో మనకు హ్యారిసన్ ఫోర్డ్ ఎలాగైతే తను ఈ ఏజ్లో కూడా చేస్తున్నాడో అలాగే వస్తూనే ఉంటాయి. ఒకటే హీరో. జేమ్స్ బాండ్ సినిమాల్లో అన్న హీరోలు మారుస్తారు ప్రతి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి. కానీ ఈ ఇండియానా జోన్స్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో హీరోని మాత్రం మార్చే ప్రసక్తే లేదు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే అంటే ఖచ్చితంగా ఈ సినిమాని ఐమాక్స్లోనే చూడాలి. సినిమా కూడా చాలా పెద్దగా ఉంది, 2 గంటల 40 నిమిషాలు ఉంది. మామూలుగా హాలీవుడ్ సినిమాలు 1.5 గంట ఉంటాయి అంతే, 90 నిమిషాలు అయిపోతాయి. కొన్ని సినిమాలు అవతారు కొద్దిగా బిగ్ బడ్జెట్ మూవీస్, కొద్దిగా బిగ్ క్యాన్వాస్ ఉన్న సినిమాలు ఇంత టైం తీసుకుంటాయి, 2 గంటల 40 నిమిషాలు. అంటే ఈ సినిమాలో ఎలా చెప్పారంటే ఫైనల్ రెకనింగ్ అంటే అందరూ ఏమన్నారు, ఇది లాస్ట్ సినిమా ఇక మిషన్ ఇంపాసిబుల్లో అనుకున్నారు. కానీ కాదు,
అందుకే ఈ సినిమాలో స్టార్టింగ్లోనే మనకు క్లియర్గా తెలుగులో చూశాను. తెలుగులో చూస్తే బాగా అర్థమవుతుంది. అందులో డబ్బింగ్ కూడా బాగుంటుంది కాబట్టి తెలుగులో చూశాను, ఐమాక్స్లో చూశాను. సో చూస్తే అంటే మొదటి 7 సినిమాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ స్టార్టింగ్లో చూపించారు మనకు. అంటే ఇతను మన హీరోకి మన అమెరికన్ ప్రెసిడెంట్, అంటే అమెరికాలో ప్రెసిడెంట్స్ మామూలుగా ఇంతవరకు ఒక్క లేడీ ప్రెసిడెంట్ కాలేదు, కానీ కొన్ని సినిమాల్లో లేడీ ప్రెసిడెంట్గా చూపిస్తారు. ఈ సినిమాలో లేడీ ప్రెసిడెంట్, అందులోనూ బ్లాక్ ప్రెసిడెంట్గా చూపించారు. అది పాపం అంటే రియాలిటీలో జరగదు కాబట్టి సినిమాలో చూపించుకోవాల్సిందే. అప్పుడు మనకు మన అన్ని 7 సినిమాలు జరిగిన ఆయన కాపాడిన, ప్రపంచాన్ని కాపాడిన సన్నివేశాలన్నీ చూపించుకుంటూ వచ్చి మంచి నాస్టాలజీ ఫీలింగ్ ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏదైతే మనకు 7th పార్ట్లో కనపడిందో, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలన్, ఎంటిటీ అనే విలను, ప్రపంచాన్ని నాశనం చేయాలని చూసే ఎంటిటీని ఫస్ట్ పార్ట్లో ఒక కీ సంపాదిస్తాడు. ఇప్పుడు 8th దాంట్లో ఆ కీతో దాన్ని ఎలా మట్టు పెట్టాడు అనేది సినిమా. సో ప్రెసిడెంట్ రిక్వెస్ట్ పైన మన హీరో ఇక ఆ ఎంటిటీని కనుక్కోవడానికి, అది ఎక్కడుంది దాని సోర్స్ కోడ్ అనేసి కనుక్కోవడానికి వెళ్ళి, దానికోసం ఒక అంటే కొద్దిగా లైట్గా యాక్షన్ పెట్టుకున్నారు. అంటే ఎక్కువ డ్రామా ఉంది, అంటే ఎక్కువ అది ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అది ఎక్కడ ఉంది, విలన్ ఎవరు, అది ఎక్కడ దాపెట్టారు అవన్నీ, అదేదో సబ్మెరీన్లో ఉందనేసి సోర్స్ కోడ్ దాన్ని తీసుకురావాలి, ఏదేదో ఉంది టెక్నికల్గా, బట్ క్లియర్గానే అర్థమవుతుంది, కన్ఫ్యూషన్ ఏం లేదు. సో ఒక 30-40 నిమిషాల తర్వాత, అంటే ఒక గంట సేపు అనుకోండి, ఫస్ట్ హాఫ్ అంతా 1 hour పాటు పెద్ద యాక్షన్ పార్ట్ ఏం లేదు కానీ, బట్ యాక్షన్ మోడ్లోనే ఉంటుంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు, సీరియస్గా వెళ్తుంటుంది. మధ్యన పాత సినిమాలను చూపిస్తుంటే వస్తారు, పాత సినిమా క్యారెక్టర్లు వస్తాయి. అంటే అవి ఫాలో అయ్యే వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చింది ఒక యాక్షన్ ఎపిసోడ్. 20 యాక్షన్ కాదు, అది 20 నిమిషాల పాటు సబ్మెరైన్ సీన్ ఉంటుంది, ఆ సోర్స్ కోడ్ని తెచ్చేది. 20 నిమిషాల పాటు నో డైలాగ్, నో యాక్షన్, నథింగ్, ఓన్లీ అండర్ వాటర్ సీక్వెన్సు. అది ఇంకా నేను మేకింగ్ కూడా చూశాను కాబట్టి, సినిమా రిలీజ్కి ముందు మేకింగ్ వీడియో చూశాను కాబట్టి ఇదంతా రియల్గా తీశారు. అంటే ఎక్కడ గ్రాఫిక్స్ వాడలేదు, ఎక్కడ డూపును వాడలేదు. ఈ వయసులో 62 ఏళ్ళ వయసులో మన టామ్ క్రూజు చేసే రియల్ స్టంట్స్, అసలు ప్రతి సినిమాలో 1-2 ఖచ్చితంగా ఉంటాయి రియల్ స్టంట్స్ అతనివి. లాస్ట్ 2023లో వచ్చిన డెడ్ రెకనింగ్ పార్ట్ 1లో మనందరూ చూశారు, ప్రపంచమంతా చూసింది. బైక్ పైనుంచి అతను కొండపై నుంచి జంప్ చేయడము, తర్వాత పారాచూట్లో కిందికి దిగడం అనేది రియల్ స్టంట్. అది ఎన్నిసార్లు చేశాడంటే అన్నిసార్లు చేశాడు ఆ స్టంట్ 60 ఏళ్ళ వయసులో. ఈ సినిమాలో కూడా ఇలా అండర్ వాటర్ సీక్వెన్సు అది పక్కన పెట్టేస్తే 2 గంటల సినిమా తర్వాత చివరి 40 నిమిషాలు క్లైమాక్స్ ఫైటు కేవలం 2 ప్రొఫెల్లర్ ప్లేన్స్ పైన. అది కూడా నేను మేకింగ్ వీడియోస్ చూశాను కాబట్టి నాకు తెలుసు, ఇట్స్ ఆల్ రియల్. అంటే యాక్చువల్గా స్టూడియోలో తీసేయచ్చు, CGIలో తీసేయచ్చు, కానీ టామ్ క్రూజ్ ఎందుకో మరి ప్రాణాలు పణంగా పెట్టి మరి రియల్గా తీస్తాడు. అదేం పిచ్చో అతనికి, నాకు అర్థమే కాదు. అసలు అవి మేకింగ్ వీడియోస్ చూస్తే అసలు మనకు మనిషి చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. కానీ ఎలా చేస్తాడో, ఎందుకు చేయాలనుకుంటాడో మరి, మనకు చూస్తున్న మనకు టెన్షన్ ఏమన్నా అయితే ఏంటి అనేసి. సో అలా ఓవరాల్గా అయితే సినిమా అంటే నాకు నచ్చింది. సినిమా అంటే నాకు నచ్చకపోవడానికి కారణాలు ఏం లేవు. అంటే ఏమంటే మరీ ఇంకా అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇంతకుముందు సినిమాల్లో చూసుకున్నట్టు అంటే మంచి హై మూమెంటు, అసలు ఏ ముందురా సినిమా అదిరిపోయింది, ఈ సీన్ అదిరిపోయింది అనేటట్టు ఉండదు. ఒక డ్రామా, అంటే 2 పార్ట్స్గా వచ్చింది లాస్ట్ పార్ట్ కాబట్టి 7 and 8 కలిపి చూసుకోవాలి. ప్రపంచానికి వచ్చే విపత్తు, అంటే న్యూక్లియర్ వార్ జరిగే సందర్భాన్ని అతను హీరో అడ్డుకోవడం అనేది, అదంతా తెలివితో, టెక్నాలజీతో, అట్ ద సేమ్ టైం యాక్షన్తో అన్నీ కలగలిపి ఉంది. దీంట్లో మన ఇండియా ప్రస్తావన ఉంది, పాకిస్తాన్ ప్రస్తావన ఉంది. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు 8 ఉన్నాయి ప్రపంచంలో, అందులో ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒకటి. సో వాటి గురించి ప్రస్తావన ఉంది. అంటే ప్రపంచాన్ని అంతా నాశనం చేయగలిగే సత్తా 8 దేశాలకు ఉందన్నమాట. సో ఇదంతా బాగుంది. అంటే మంచిగా, అంటే మరి ఫాలో కాకుండా ఇంతవరకు ఏ మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూడకుండా ఇదే మొదటి సినిమా అయినా కానీ నచ్చుతుంది. ఎందుకంటే కథ అంత సింపుల్గా, అంత నీట్గా ఉంది. కొంచెం కాంప్లికేట్ అవుతుంది అక్కడక్కడ. అంటే విలన్ ఎవరు అనేది క్లియర్గా మనకు అర్థం కాదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ విలన్ కాబట్టి దానికి తోడు కొన్ని చోటమోట విలన్స్ ఉంటారు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డామినేట్ చేయాలని చూసేవాళ్ళు, అలా. సో మొత్తానికైతే నచ్చింది నాకు యాక్షన్ పార్ట్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూసేయచ్చు. ఇలాంటి పెద్ద హీరో సినిమాలు, పెద్ద సినిమాలు క్లీన్గా ఉంటాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అయినా కానీ. సో ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ఐమాక్స్లోనే చూడండి. 2 గంటల 40 నిమిషాల సినిమా, టామ్ క్రూజు
మన హాలీవుడ్ మహేష్ బాబు. సో డోంట్ మిస్, ప్రిఫరబుల్లీ వాచ్ ఇట్ ఇన్ తెలుగు. బాగా అర్థమవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో నా రేటింగ్ వచ్చి 3/5. సో అది మన టామ్ క్రూజ్ హాలీవుడ్ సినిమా. అంటే అమెరికాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు, మే 23న రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి కలెక్షన్స్ జాతర ఉంటుంది. ప్రస్తుతానికి ఇండియాలో కూడా బాగా చూస్తున్నారు. శనివారం ఒక 16 కోట్లు వచ్చాయి, ఆదివారం ఒక 16 కోట్లు వచ్చాయి. సో 32 కోట్లు ఇండియాలో వచ్చింది. సో ఈ సోమమంగళ 50 కోట్లు వస్తే 100 కోట్లు ఈజీగా వచ్చేస్తే ఇండియాలో, దాంట్లో డౌటే లేదు. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా 23 నుంచి జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ జాతర ఈజీగా మరో $1 బిలియన్ సినిమా అయితే ఖచ్చితంగా అవుతుంది. $300 మిలియన్ పెట్టారు, బడ్జెట్ కనబడుతుంది. అన్ని విధాలుగా అంటే ఒక మూవీ, ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఒక విజువల్ ఫీట్, ఒక ఎక్స్ట్రావగంజా, ఒక రియల్ టెన్షను, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. బోర్ అయితే ఎక్కడ కొట్టదు, దాంట్లో డౌటే లేదు. ఓకే, బాయ్.